ఈ నెల 10వ తేదీ ధనత్రయోదశి. ధనత్రయోదశి శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకి మరింత విశిష్టత పెరిగింది. ఇలా రావడం చాలా అరుదు. ధనత్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు. ఇలాంటి అద్భుతమైన రోజున ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే చాలు. మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం మీకు కలుగుతుంది. ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పని లేదు. కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. మీరు త్వరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు. మరి ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి రోజు ఏ చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మనింట్లో దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనత్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనత్రయోదశిని ధనత్రేయాస్ అని కూడా పిలుస్తారు. అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇదే రోజు దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. అదేవిధంగా అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవవైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు. కాబట్టి ధనత్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా, దేవవైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు. ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది. కొన్ని పురాణాలలో వామనుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని 1 అడుగుతో ఆక్రమించిన రోజుగా ధనత్రయోదశిని చెబుతారు. అంతేకాదు, లక్ష్మీదేవిని నరకాసురుడి చెర నుండి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలిని చేసింది కూడా ఈరోజే. ధనానికి అధినాయకుడు, ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. అందుకే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో, వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఇలా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు ధన్వంతరికి కూడా పూజలు చేస్తారు. అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు. ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి. సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండి ప్రమిదలో ఒక గవ్వ, ఒక రాగి నాణాన్ని ఉంచి దీపం తయారు చేసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలను వెలిగించాలి. ధనత్రయోదశి మరుసటి రోజు ఉదయం ఈ రాగి నాణాన్ని, గవ్వను ప్రమిదలోంచి బయటికి తీసి బీరువాలో లేదా ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో దాచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. ఇలా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు. దీనిని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి.
దీనినే యమదీపం అంటారు. ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు లేకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన మన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. పూర్వం యముడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందుతాడు. కానీ ఆ పిల్లవాడు తన 16వ ఏట చనిపోతాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు. ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తారు. అతని భార్య ధనత్రయోదశి రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది. ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరికి రాగా ఆ దీపాల కాంతికి కొంతసేపు మైమరిచిపోతాడు. ఆ విధంగా అతడి మృత్యుగండం తొలగుతుంది. ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజలు చేసి అమ్మవారికి దీపం వెలిగించాలి. ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పని లేదు. మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీ అమ్మవారి ముందు పెడితే కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే. ఎందుకంటే శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి. అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతిని ఇచ్చిందని, త్రేతాయుగంలో శ్రీరాముడు ఆ ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అలాగే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని అంటారు. ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టును పూజించి కొన్ని ఆకులను తీసుకొని ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా అమ్మవారికి దీపారాధన చేయాలి. అమ్మను పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరం ధనత్రయోదశి నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12:35 ప్రారంభమై నవంబర్ 11వ తేదీ అంటే మరుసటి రోజు మధ్యాహ్నం 1:57 ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ధనత్రయోదశి పండుగను నవంబర్ 10వ తేదీన జరుపుకోవాలి. ఇక ధనత్రయోదశి పూజా ముహూర్తం సాయంత్రం 6:17 నుండి రాత్రి 8:11 వరకు ఉంది. ఇక ధనత్రయోదశి ప్రదోషకాలం విషయానికి వస్తే సాయంత్రం 5:39 నుండి 8:14 వరకు ప్రదోషకాలం ఉంది. ఈసారి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు ధనత్రయోదశిని జరుపుకుంటున్నాం. ఈ ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు. అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. సంపద, శ్రేయస్సు, సంతానం కలుగుతుంది. జమ్మి చెట్టుకు హిందూ పురాణాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. క్షీరసాగర మదనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా ఆవిర్భవించాయి. వాటిలో జమ్మి చెట్టు కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. పూర్వం యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు ముందుగా జమ్మి చెట్టు కర్రలతో నిప్పును పుట్టించేవారు. రామాయణ భారతాలలో జమ్మికి విశిష్ట స్థానం ఉంది. రావణుడిపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాముడు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించినట్లు పండితులు చెబుతున్నారు. ఋగ్వేద కాలం నుండే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని
అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరగా పెరుగుతుంది. నీటి లభ్యత ఎక్కువగా లేకున్నా సుదీర్ఘకాలం బ్రతికేస్తుంది. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేర్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడుతారు. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని మన పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవితి నాడు వినాయకుణ్ణి పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు. ఈ ధనత్రయోదశి రోజు జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇంటికి తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్టు తావున బంగారాన్ని కురిపించాడని కథ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి జమ్మిని తీసుకోవడానికి రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు. జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని ధనత్రయోదశి రోజు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజిస్తే చాలు. ఆ లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది.